ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మార్కెట్ యార్డులో ఉచిత మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అత్యధికంగా చదువుకున్న యువత ఉండటంతో గత జగన్ ప్రభుత్వం 5 ఏళ్లు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేక నిరుత్సాహంలో ఉన్న యువత కోసం ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డిఎస్సిపై సంతకం చేయడంతో కళ్యాణదుర్గం ప్రాంతంలో యువత కోసం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉచిత మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ ప్రారంభించాలని సంకల్పించారు. అందులో భాగంగానే నేడు కళ్యాణదుర్గం మార్కెట్ యార్డు నందు ఉచిత మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లు ఉద్యోగ ప్రకటనలు రాక అనేక ఉద్యమాలు చేసి నానా ఇబ్బందులు పడ్డారని, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకమే డిఎస్సిపై చేయడం చాలా సంతోషదాయకం అన్నారు. ఈ ఉచిత కోచింగ్ మెగా డిఎస్సిలో ఎక్కువ పోస్టులు సాధించి కళ్యాణదుర్గం ప్రాంతం పేరును రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించేలా చేయాలన్నారు. మన రాష్ట్రంలో గ్రూప్ 1లో మొదటి ర్యాంకర్గా నిలిచిన మన కళ్యాణదుర్గం ఆర్డీఓగా ఉండటం మీ అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. మన విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉండటం, ఆయన కష్టపడే విద్యార్థుల కష్టాలు తెలుసుకుని మరిన్ని ఉద్యోగ పోస్టులు తీసుకువస్తారన్న నమ్మకం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి అందరూ ఉద్యోగాలు పొందాలని కోరారు. ఈ కోచింగ్ సెంటర్ ప్రారంభానికి ఆర్డీఓ రాణి సుస్మిత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున డిఎస్సి అభ్యర్థులు తరలివచ్చారు. Academician and a principal to a BA college at Bangalore, so I know students how they work, what is their tendency. So అందువల్ల దయచేసి ఆ డిస్ట్రాక్షన్ కి లోను కాకుండా యూజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ సద్వినియోగం చేసుకుని యూ ప్రామిస్ మీ వన్ థింగ్ దట్ కళ్యాణదుర్గం నేల వస్తూ ఈ చదువును ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనేది అందరూ బాగున్నారు. ముఖ్యంగా కళ్యాణదుర్గం ప్రాంతంలో బాగా చదువుకున్న వాళ్ళు, బాగా అతి బాగా చదువుకున్న వాళ్ళు, మేము మా పార్టీ కన్వీనర్లో వేరే ప్రాంతాల్లో చూడండి చాలా మంది చదువుతుంది. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క కన్వీనర్ కూడా మంచి చదువుంది. బాగా చదువుకున్నారంటే వాళ్ళు డిగ్రీ కాదు ఇంకా పై చదివారు. అలాంటి చదువున్న ప్రాంతంలో నిజంగా వీళ్ళందరూ కూడా బాగా చదువుతారని ఆశిస్తున్నా. ఇప్పుడు నేను ఎంట్రీ అయ్యే చూశాను, ఒక అమ్మాయి కట్టేపల్లి సర్పంచ్. నేను అనుకున్నా ఏం అనుకున్నా అంటే నేను ప్రిపరేషన్ వచ్చేస్తానని చెప్పింది. నిజంగా చాలా సంతోషం. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అన్ని విధాలు కూడా మేము అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేటట్టు మేమందరూ కూడా కృషి చేస్తాం. అన్ని విధాలు మీకు సహాయకాలు అందిస్తాం. నమస్కారం అండి, నా పేరు స్వాతి. నేను కళ్యాణదుర్గంలో ఉంటున్నాము. మెగా డిఎస్సి ద్వారా మాకు ఈ అవకాశం కల్పించినందుకు ముందుగా సురేంద్రబాబు గారికి చాలా ధన్యవాదాలండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బాటమ్ ఆఫ్ ఫ్రమ్ మై హార్ట్. ఈ ప్రభుత్వంలో ఇలాంటి సువర్ణ అవకాశం కల్పించిన పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలండి. ఇలాంటి కళ్యాణదుర్గంలో సక్సెస్ఫుల్గా ఇలాంటి విజయాన్ని స్టార్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముందుగా సరస్వతీదేవి కృపతో ఇలాంటి విజయాన్ని ముందుకు తెచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. విద్యనే మనకి ఏదైనా కానీ విద్య, వైద్యం అనేది చాలా ముఖ్యము. అందులో మొదటిది మనకు అందిస్తున్న సురేంద్రబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే దొరలు దోచలేనిది, దొంగలు ఎత్తుకోలేనిది విద్య అండి. ఆ విద్యతో మొదలు పెట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఎంతోమంది బయటకు వెళ్ళలేక, కోచింగ్ సెంటర్స్లో డబ్బులు ఖర్చు పెట్టలేక, ఎంతోమంది నిరుపేదలుగా ఉంటూ ఎటు ముందుకు వెళ్ళలేని స్థితిలో వాళ్ళ కష్టము వాళ్ళు చేసుకుంటూ ఉంటూ బయటికి రాలేని స్థితిలో ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు చాలా హ్యాపీగా ఉందండి. మా అందరి విద్యార్థుల తరపున సార్ గారికి మేము ఈరోజు ఇక్కడికి కళ్యాణ్ సురేంద్రబాబు గారు ఎమ్మెల్యే అయినటువంటి మెగా డిఎస్సి కోసం ఉచిత కోచింగ్ సెంటర్ని ఈరోజు ప్రారంభిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు. మళ్ళీ మాలాంటి నిరుపేద విద్యార్థులకి ఇక్కడ వచ్చి మీరు కోచింగ్ డబ్బులు పెట్టి కోచింగ్కి 50,000 ఖర్చు అవుతుంది.
అవన్నీ లేకుండా మాలాంటి వాళ్ళందరికీ ఉచితంగా కండక్ట్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఖచ్చితంగా మేము జాబ్ సాధించి వారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించాం. ఎందుకంటే చాలా మంది కళ్యాణదుర్గ ప్రాంతంలో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కోచింగ్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. బహుశా ఇది రాష్ట్రంలోనే మొదటి కోచింగ్ సెంటర్ అయి ఉంటుంది. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేశారో ఆ రోజే మేము నిర్ణయించుకున్నాం ఇక్కడ కోచింగ్ సెంటర్ పెట్టాలని. నారా లోకేష్ గారు ఎంతో స్ఫూర్తితో ఈ శాఖను నిర్వహిస్తున్నారు. ఆ శాఖకే బాగా వెన్ను తెచ్చేటట్టు బాగుండేటట్టు మా కళ్యాణదుర్గం డిఎస్సి కోచింగ్ సెంటర్ తరఫున వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్పారు, మేము బాగా చదువుకొని మన రాష్ట్రంలోనే ఎక్కువ స్థానాలు మన ప్రాంతం నుంచి తీసుకొస్తామని చెప్పారు. నిజంగా అది వాళ్ళందరూ కూడా మనందరికి కూడా మంచి శుభపరిణామం. చాలా మంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బాగుంటారు. మన పరిపాలన కూడా ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ వాళ్ళ అందరూ కలయికతో మన ఉమ్మడి ప్రభుత్వం పరిపాలన ప్రారంభమైంది కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది. మన సోదరుడు ఇప్పుడే చెప్పాడు, ఒక సోదరుడు స్ట్రైక్లు ఉండవు ఏముండవు అని. కానీ స్ట్రైక్లు ఉంటాయి. ఎందుకంటే మనకు అన్ని చోట్ల ఫ్రీగా మన ఎక్కడ కూడా మనం బంధించే పరిపాలన ఉండదు, స్వతంత్రం ఉండే పరిపాలన ఉంటుంది. కాబట్టి ఆ స్ట్రైక్లు అనేది కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువ కాబట్టి ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి అయితే పూర్తిగా బందీలను చేసి ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నాలు ఆయన చేస్తారు. కాబట్టి అక్కడ స్ట్రైకులు లేకుండా ఒకేసారి ప్రజల తీర్పు అద్భుతంగా తెలుగుదేశం వైపు ఇచ్చారు. కాబట్టి అలాంటి ఏదైతే ఉన్నాయో అలాంటి మనం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రజలకు స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛలో మంచి పరిపాలన కావాలనే ఉద్దేశంతో ప్రజలు బ్రహ్మాండమైన 164 స్థానాలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. కాబట్టి అందరికీ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను.